నిజంగా అక్కడికి రావాలని లేదు మా. మీకు వెళ్ళాలని ఉంటే మీరు వెళ్ళండి. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. ఏముంది ఆ ఊరిలో? ఒక్కదాన్ని వెళ్తే సరిపోదు, మేము కూడా రావాలా? మీరిద్దరూ రావాలి, వస్తున్నారు అంతే, మీకు వేరే ఆప్షన్ లేదు. అమ్మ కరాఖండిగా చెప్పడంతో వెళ్ళక తప్పట్లేదు నాన్నకి నాకు. వెళ్ళేది ఏ యుద్ధానికో లేక ఏ ఎగ్జామ్కో కాదు, మా మామ ఇంటికి. అమ్మకి ఉన్న ఒక్కగానొక్క అన్నయ్య ఇంటికి. నిజానికి ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటూనే తిరుగుతున్నాం. కానీ మా మాతాశ్రీ ఈసారి రాకపోతే చేస్తానని పీకల మీద కూర్చొని తిండి తిప్పలతో పాటు నిద్రని కూడా త్యాగం చేస్తోంది. 600 అయినా ఆ మొండి పట్టు వదలదు. సో మాకు తప్పదు, పోవాల్సిందే ఆ శనిగ్రహానికి. నాకు అమ్మ అంటే ప్రాణం. కానీ అమ్మ పుట్టిన ఊరంటే ఒకలాంటి మంట. ఎందుకని అడగొద్దు, ఎందుకంటే కామన్ రీజన్. అమ్మ నాన్నది ప్రేమ పెళ్ళి. ఆ ఒక్క మాటతో మీకు అర్థమయ్యే ఉంటుంది తర్వాత సీన్ ఏంటి అని. ఇద్దరూ పారిపోయి వచ్చేశారు. వచ్చాక కొన్నేళ్ళ వరకు మా వాళ్ళ మొహాలు కూడా చూడలేదు. కానీ నాన్నకి ఓ పేరు వచ్చాక నా తాతకి బిడ్డ, నా మామకి చెల్లె గుర్తొచ్చారు. తప్పంతా వాళ్ళదే అని నేను చెప్పను, వీళ్ళ తప్పు కూడా ఉంది. అలాగని మొత్తం తప్పు వీళ్ళదే అంటే కూడా ఒప్పుకోను, ఎందుకంటే వాళ్ళది కూడా ఉంది. చిన్నప్పుడు వాళ్ళంటే నాకు ఇష్టమట అమ్మ చెప్పేది. అది నిజంగా నిజమే. కానీ వయసు వచ్చే కొద్దీ ఆ ఇష్టం తగ్గి కష్టం పెరిగింది. కోపం, అసహ్యానికి మధ్య కలిగే ఒక రకమైన ఫీలింగ్ మిగిలింది ప్రస్తుతానికి. వాళ్ళ మొహాలు కూడా సరిగ్గా గుర్తులేదు ఇప్పుడు నాకైతే. మా అమ్మని పట్టించుకొని వాళ్ళ పేరు తీస్తేనే నాకు సర్రున కాలుతుంది. అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నా బాడీ అస్సలు సహకరించట్లేదు. ఇక తప్పదు కాబట్టి అన్నా. నేను కొట్టడం ఆలస్యం. 2 నిమిషాల్లో అన్నీ సర్దేసింది అమ్మ. నేను ఏడ్చినట్టు మొహం వేలాడేసుకొని మొగుడు చచ్చిన పెళ్ళాంలా బయలుదేరా. 6 గంటల ప్రయాణం. ఆలస్యమైన సూర్యుడు అస్తమించే సమయానికి చాలా అలసటగా అక్కడికి చేరుకున్నాం. పలకరింతలు పక్కన పెడితే మర్యాదలైతే బాగానే చేశారు. చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. అన్నట్టు చెప్పలేదు కదా, మా మామగాడికి 2 కూతురున్నారు. ఇప్పుడు వచ్చింది పెద్దదాని పెళ్ళికే. అత్త మామ నన్ను పలకరిస్తున్నా కనీసం నవ్వకుండా వచ్చేసా. ఎప్పుడెప్పుడు పోదామా అని నేను చూస్తుంటే వీళ్ళ పాత సినిమా పలకరింపులు, ప్లాస్టిక్ నవ్వులు ఇవన్నీ మనకు అనవసరం అంతే. అమ్మకి అర్థమైంది. ఏదో కవర్ చేసుకొని అసలే మనకిది అస్సలు పడని చోటు. పెళ్ళి అయ్యి మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే ఇంకా వారం పట్టుద్ది. ఈ గ్యాప్లో నేను నోరు తెరిస్తే ఏ గొడవ జరిగేది తెలియదు. అప్పుడు అమ్మ బాధపడుతుంది. సో ఈ వారం రోజులు చచ్చినట్టు సైలెంట్గా ఇక్కడే పడి చావాలి. కానీ వారం రోజులు ఇక్కడే ఉండి ఏం పీకాలో నాకైతే అర్థం కావట్లేదు. పాత ఇనుప సామాను తెచ్చి పడేసినట్టు నన్ను తీసుకొచ్చి ఒక గదిలో పడేశారు. బయటికి పోదామన్నా ఈ ఊర్లో మనకి ఎవ్వడూ పెద్దగా తెలిసి చావడు. కానీ ఈ గదిలో చూస్తే ముసిరే దోమలు, ముసిరే ఈగలు తప్ప ఇంకేం లేవు. పిచ్చి క్రాక్తో గదికున్న కిటికీ తెరిచి బయటకు చూస్తున్నా. చెట్లు చేమలు నరికేయకుండా బాగానే పెంచాడు మామ. నేను చిన్నప్పుడు చూసినప్పుడు నాకంటే చిన్నగా ఉండేవి. ఇప్పుడు నాకు కూడా అందనంత పెద్దగా అయిపోయాయి. వాటిని చూడగానే ఒక్కసారిగా ఏవేవో జ్ఞాపకాలు నా కళ్ళ ముందు కదలడాయి. నేను లోపలికి వచ్చి తాత నాకు బాగా గుర్తు. ఈ చెట్లకు ఆయనతో పాటు నేనే నీళ్లు పోసేవాడిని. చిన్నప్పుడు పీచ్ మిఠాయి కూడా కొని తెచ్చేవాడు నా కోసం, నాతో పాటు నాకు నచ్చని మనుషులకి కూడా. అది గుర్తు రాగానే నాకు నచ్చలేదు. పట్టరాని కోపం వచ్చి కిటికీ తలుపులు గట్టిగా విసిరికొట్టి అలాగే నిలబడి కళ్ళు మూసుకున్నా. ఇక్కడ ఉండటం నిజంగా నా వల్ల కావట్లేదు. మనసంతా ఏదోలా ఉంది. అమ్మకి ఏదో ఒకటి చెప్పి కనీసం ఈ ఇంట్లోంచి అయినా బయటపడాలి. కానీ ఏం చెప్పాలి అని డీప్ థింకింగ్లో మునిగిపోయా. సరిగ్గా అప్పుడే నా చెవులకి వినసొంపుగా చేరింది నిండైన మువ్వల శబ్దం. నా మనసుకి ఎప్పుడో దగ్గరైన సుగంధ పరిమళం సరాసరి నా నాసికంతో పాటు నరనరాల్లోకి చేరింది. 2 క్షణాలు నన్ను నేను మరిచిపోయి దాన్ని ఆస్వాదిస్తూ తెలియకుండానే రెప్పలు వాల్చాను. మల్లెల సుగంధమా ఇది? కానే కాదు. మరేంటిది? ఏదో కొత్త పరిమళం. మునుపెన్నడూ తెలిసినట్టే అనిపిస్తోంది. కానీ నాకు తెలియదు. కొత్త రకం పర్ఫ్యూమా? పల్లెటూరులో పర్ఫ్యూమా? అవకాశమే లేదు. కానీ ఏదో సువాసన మత్తు ఆవహించినట్టు క్షణంలోనే నన్ను ఎంతగానో ఆకట్టుకుంది ఆ సుగంధం. ఆ 2 క్షణాలు స్వర్గంలో ఉన్న భావన.
ఊపిరి ఆగిపోయినా పర్వాలేదు, శ్వాస తీసుకుంటూనే ఉండాలనిపించేంత పిచ్చిగా ఉంది. మూడో క్షణానికి పరిమళం మాయం. మువ్వల సవడి మాయం. గదిలోకి ఎవరైనా వచ్చిపోయారా ఇప్పుడు? గబాలను వెనక్కి తిరిగి చూశాను. టేబుల్ మీద టీ కప్ ఉంది, కానీ మనుషులెవరూ లేరు. ఉట్టి కప్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా ఎవరో తెచ్చారు. ఎవరో ఏంటి, ఖచ్చితంగా అమ్మాయి అయి ఉంటుంది. కానీ ఎవరా అమ్మాయి? నాలో చిన్న ఎక్సైట్మెంట్ మొదలైంది. బయటికి నడిచాను. ఇల్లంతా వెతికాను. ఎవరెవరో కనిపిస్తున్నారు. అన్నీ కొత్త మొహాలే. కానీ ఇందులో నా గదిలోకి వచ్చింది ఎవరో తెలియట్లేదు. ఎందుకో తెలియదు, నాకు ఆ పరిమళం చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలి అనిపిస్తోంది. కానీ ఎవరా అమ్మాయి? తెలియకుండానే నన్ను ఒక్క క్షణం ఇలా మాయ చేసేసింది. ఇంకా ఉంది.